ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. जबरदस्त खतरनाक कॉमेडी शो. అల్లెలే అల్లె నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో గొంగరల్లా తిరిగేస్తాలే. ఇంకేం కావాలే నాకు ఇంకేం కావాలే రెప్పల పైన చుక్కల వాన ఇది క్యాబులే. అల్లెలే అల్లె నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో గొంగరల్లా తిరిగేస్తాలే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నానే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే అన్యాయమైపోతానే గుర్తుపెట్టుకోవే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana ee Zabardast episode ni start cheyalante mana Joshful judges ni invite cheyali. Please welcome mana K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే రో. అయితే మన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన ఆరుగురు టీమ్ లీడర్స్ రావాలి, పందం వేయాలి, ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు సరికొత్త బ్రాండ్ న్యూ జబర్దస్త్. మరిటున్నారు సరిపోదా శనివారం అండ్ నమస్కారం టు సరదా శుక్రవారం. శుక్రవారం కాబట్టి సరదాగా రెడీగా ఉన్నారా? మరి పందం లూజర్ టీం పందం చూడు మీరు తగ్గేదేలే. లాస్ట్ వీక్ 5 పోయింది, 5 వేసి నేను 5 తెచ్చుకుంటా. నేను 5 వేస్తా. ఓకే 10. మరి ప్రవీణ్ నేను ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నా, నేను 5 పక్కా. కానీ ఈసారి మేము ఇంకా కాన్ఫిడెన్స్ తో ఇంకో 10,000 పెంచుదాం అనుకుంటున్నాం. అయితే మీరే వేసుకోండి 10. ఏ భయపడుతున్నారా? లేదు మాకేం భయం. మరి భయం లేకపోతే ఇంకో 10. రాఘవారు మీకెంత ఓకే? అంతా నాకు ఓకే. మళ్ళీ 15 మార్కులేగా. అది మనకి లక్కీ నెంబర్ అంతే. ఈసారి పెంచుతాం మన మార్కులు. మీ లక్కీ నంబర్ 15, ఇటు వాళ్ళు వేసారు పందం 15. మీరు ఏంటి ఇది ఎంత? 5,000 నాకు కూడా. నాయి కూడా 5,000. మళ్ళీ 30,000 కి పందం టీమ్స్ మధ్య. సో ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ టూ. May the best team wins. సరదా శుక్రవారం రెడీ అండ్ సరిపోదా శనివారం ప్లీజ్ గ్యాలరీలో వెళ్ళి కూర్చోండి. సో మన జబర్దస్త్ లో ఇంకాస్త జోష్ పెంచడానికి వచ్చేస్తుంది చాందిని చౌదరి. సో లెట్స్ వెల్కమ్ హర్. Welcome Chandni, welcome to Zabardast. So Thank good you. and so nice to have you here. Thank you. It's very nice to be here. And congratulations, Music Shop Murthy cinema 14 June release అవబోతుంది. అవును. And ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి మీరు మా న్యూ జబర్దస్త్ కి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాగా నవ్వటానికి రెడీగా అయితే వచ్చాను నేను. థ్యాంక్ యూ. ఇలా జబర్దస్త్ రావాలి, లైవ్ లో చూసి అసలు ఎలా ఉంటది అనేది నాకు ఒక పెద్ద క్యూరియాసిటీ. చాలా సంతోషంగా ఉంది నాకు. డోంట్ వరీ, మేమైతే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయము. ఐఎమ్ ష్యూర్.
Hari, over to you, judges. Chandni Chaudhary. Chandni, welcome to Zabardast. థ్యాంక్ యూ మ్యామ్. What are you looking forward for this film? ఒక 25-year-old అమ్మాయికి ఉంటది ఒక ప్యాషన్, ఒక 50-year-old ఒక మ్యారీడ్ మిడిల్ క్లాస్ లైఫ్ ఉన్న ఒక ఆయనకు కూడా ఉంటది. వీళ్ళిద్దరూ హౌ దేర్ జర్నీ గోస్, వాళ్ళు ఎలా మీట్ అవుతారు, ఒకరి వల్ల ఒకరి ఇన్స్పిరేషన్ గానీ ఎలా ఉంటది, దాని వల్ల సొసైటీ ఎలా చూస్తుంది. సో ఇట్స్ అ జర్నీ, ఇట్స్ అ వెరీ రూటెడ్ ఇన్ రియాలిటీ కైండ్ ఆఫ్ సినిమా. ఇట్స్ అ ఫిల్మ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్. Lovely, lovely. కృష్ణ భగవాన్ గారు. చాందిని సార్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫిల్మ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. సో చాందిని, మీరు చక్కగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయండి. సో ద సోఫా ఇస్ వెయిటింగ్ ఫర్ యు దేర్. థ్యాంక్ యూ. సరదా శుక్రవారంలో పేరు బబ్బులు, జేబు నిండా డబ్బులు, స్కిట్ అంతా పంచులు, చూసిన మీ అందుకే నవ్వులే నవ్వులు. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. అర్జెంట్గా దాచావా పప్పు, నీకు దండం పెడతాను. నన్ను ఎక్కడ దాచాలి, నీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది చెప్ప. నా గురించి వైజాగ్లో 700 మంది, విజయవాడలో 900 మంది, నెల్లూరులో 1100 మంది, జంట నగరాల్లో 2000 మంది వెంట పడుతున్నారా. అప్పులోల్లా అప్పులోల్లా కాదు, అమ్మాయిలు. అలా గట్టిగా చెప్పకరా. అప్పుడు అమ్మాయిలు ఎంట పడరు, హాస్పిటల్ ఎంట పడతారు. ఎందుకురా పిచ్చి అనుకుని లక్షలు బయట పడతారు, లక్షలు బయట పడతారు. అసలు మెంటల్ ఎక్కిందా నీకు? ఈ లక్షణాలు కాదు, ఇలాంటివి ఇవ్వద్దని చెప్పాను. నా అందం అలాంటిది తెలియట్లేదు. కానీ మా ఊర్లో ఎవరికైనా ఫ్రూట్స్ కావాలంటే మార్కెట్కి వెళ్తాను, తిన్నగా మా ఇంటికి వచ్చేస్తారు. ఎందుకు? నేను ఫ్రూట్ లా ఉంటాను కదా. ఇంకా నయ్యం ఏ పండు అని చెప్పలేదు. మీ ఎవరికి నా ఫాలోయింగ్ గురించి తెలియట్లేదు. మీకు తెలుసా, ఇప్పటిదాకా ఇన్స్టాలో 1200 మందిని, ఫేస్బుక్ లో 1600 మందిని, వాట్సాప్ లో 1500 మందిని బ్లాక్ చేశాను. ఎందుకు? నేను నో అంటే వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారో అని బాధతోట్రా. అంతెందుకు, ఈ మధ్య రష్మి కూడా నేను బ్లాక్ చేశాను. ఎందుకు? రష్మి కూడా ఈ మధ్య చచ్చిపోతానందా, నేను చంపేస్తానంద. గాలులకు అంత ఈజీగా పడదు కదా ఆవిడ. నువ్వు అందరినీ బ్లాక్ చేసావు కదా, ఏ యాజమాన్యం నిన్ను బ్లాక్ చేస్తా సరిపోదు. ఈ బాధంతా లేకపోతే ఎవరో సబ్బులు అమ్ముకునే వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్వు బబ్బులు అన్నావా డబ్బులు అన్నావా? డబ్బులు అయితే ఆసులు కాదు ఇవ్వడాడు, అర్థమైందా? చెప్పొద్దని చెప్తా. నేను బబ్లుని ప్రేమిస్తున్నాను. సిగ్గుపడుతున్నావేంట్రా? ఈ మాట అన్నాక మీ అందరం సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. బబ్లుని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండలేనా? అంటే ఆడికి వచ్చే ఫంక్షన్ తో హ్యాపీగా ఉంటావు కానీ పెన్షన్ తీసుకునే వయసు కాదురా, ఫంక్షన్ చేసుకునే వయసు. రాఘవ గారికి షష్టి పూర్తి అయింది కదా. నన్ను పెళ్లి చేసుకో బబ్లు, నీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన. ప్లీజ్ బబ్లు, నన్ను అర్థం చేసుకో బబ్లు. అంత అలా అడుగుతుంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. నో 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 యా, ఇలా అడుగుతూ ఉంటే అని అందరినీ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రష్మి దగ్గర నుంచి రష్మిక మందన్న వరకు అందరూ ఎంట పడుతుంటారు. ఈ శాఖలే వద్దంటుంది. ఏ కుక్క ఎడుతున్నట్టుంది ఎక్కడ అమ్మా? ఈయన చూస్తే నేను ఏడిపించేవాడు కదా, ఎందుకు ఏడుతున్నావు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఏడవుతుంది. ఏడు ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఆయన చేసుకుని చచ్చిపోతావమ్మా. ఇందాక జేసీబీతో లేపించావు. ఇదంతా కలరు. ఎందుకు అలా అంటున్నారు? చూనికి పెద్దవాళ్ళ ఉన్నారు, ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా. చూనికి మా నాన్న ఉన్నారు. నానా అమ్మా, నానా అమ్మా, నానా. ఇప్పుడు దాకా నన్ను నాన్న మాట్లాడిన వాళ్ళు తప్ప నన్ను నాన్నని పిలుచుకుంటే ఎవరు లేరు. కాబట్టి ఇక నుంచి ఇది నా కూతురు, దీని కంట తడి పెట్టకుండా నేను చూసుకుంటాను. మాటిస్తున్నా శివగామే. పదో పరక ఏం మాట్లాడుతున్నావు? మొన్నే నాకు 50 వచ్చాయి తెలుసా? తెలుసు, ఇంత కేక్ కట్ చేయం కదా. అది కాదు.
50 కాదు 50 లక్షల కట్నం వచ్చాయి అయినా రిజెక్ట్. సరే పని చేయి, నువ్వు 50 అన్నావు కదా, ఈ చేనులు వీటితో కలిపి 60 ఇస్తున్నాను. సరేనా? అంటే ఇప్పుడు ఏంటి ఇవన్నీ పట్టుకుని నడి రోడ్డు మీద కాపురం చేస్తా ఉండమంటావా? మరి దాన్ని నన్ను చేయమంటారా? ఒరే ఇదిగో ఇక్కడ నుంచి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంతే, నువ్వు జాగ్రత్తగా చూసుకో. అమ్మా ఆడిచ్చిన డబ్బులు కానీ నేను రెట్టింపించాను 10,000, అర్థమైందా? జాగ్రత్తగా చూసుకో. అంకుల్ ఈ వాచ్ ఏంటి అంకుల్? రోలెక్స్. ఆడి పేరు ఢిల్లీడా? అది కాదే. మీకు విషయం తెలుసా, ఇది మీ చేతి కంటే నా చేతికి ఇంకా బాగుంది. సరే నా బొగ్గలను ఎవరు కొరుక్కోలేరు. ఏమున్నారా బొగ్గలో కొరుక్కోవడానికి? మంచి నాన్న. సరే నువ్వు కాళ్ళ ఏళ్ళ పడి కాళ్ళు పట్టుకుని బతిమాలేవు కాబట్టి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను ఎక్కడ కాళ్ళు పట్టుకున్నాను? సరే నా బొగ్గలను ఎవరు కొరుక్కోలేరు. ఇటు రారా బాబు, అవకాశాల కోసం ఎప్పుడు కాళ్ళు పెట్టుకోవాలి, వీడి కాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. నేను ఎవరైనా సాధారణంగా కాళ్ళు పట్టుకుంటుంటారు, పరిగెత్తేవాడు కాళ్ళు పట్టుకోవడమే గొప్ప లక్షణం. నీకు విషయం తెలుసా, మా ఊర్లో కోళ్ళు ఇక్కడ నా కాళ్ళు పట్టుకోవడం అంత ఈజీ కాదు. నువ్వు ఇంతలో కాళ్ళ వేళ పట్టుకుని బతిమాలేవు కాబట్టి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఓకే మీ దగ్గర అడుగు బంది వచ్చేట్టుంది, అడుగు బంది వచ్చేట్టుంది. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ తామర మొగ్గను వదిలేస్తావా? సీరియల్ యాక్టింగ్. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ తామర మొగ్గను వదిలేసి వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావా? సారీ తామరా, ఇప్పుడే 50 లక్షలు తీసుకుని నా మనసులో ఇంకొకరికి స్థానం ఇచ్చేసాను. అంత మాట అనుకు బబ్లు, కనీసం మీరన్నా చెప్పండి. మీరు మా నాన్నగారిలో ఉన్నారు. ఇలా ఏంట్రా నన్ను మొత్తం యూనివర్సల్ నాన్ చేసేలా ఉన్నారు వాళ్ళు. బబ్లు వచ్చింది. బబ్లు బోనీ కట్టిన పేనీలాగా ఉన్నాను, నాకు బోనీ చేయకూడదా బబ్లు? ఏంటి మీరే ఏదో చేయండి, చూడటానికి మా నాన్నలాగా ఉన్నారు. దాన్ని అయితే చెప్పించి కొడతానన్నా, నీకు ఎండిపేట రాసి కొడతాను ఏమనుకున్నావు? నాన్నని పిలిచావు వెళ్ళే కంటే. అమ్మాయి అల్లుడు. మాయా అమ్మాయి అల్లుడా? ఆడు మా అల్లుడు, అది మా అమ్మాయి. ఇద్దరు పెళ్ళైందా? ఎప్పుడో 10 సంవత్సరాల కిందట అయింది. మరి లవర్స్ అంటున్నారు? అదే వాళ్ళిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళకేమో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని సరదా, అందుకే సరదా తీర్చుకుంటున్నారు. మళ్ళీ ఇదంతా ఏంటి? ఇదంతా నాటికి పేరు బలి పశువు, ఇందులో నువ్వు బలి పశువు. నా డబ్బులు పోయినా బాధపడలేదురా, ఎంతమంది నువ్వు బబ్లు బబ్లు లవ్ ఆడదాన్ని కొట్టలేదు, నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో, వచ్చేసావు ఏదో 2 రీల్ చేసి మళ్ళీ మా పెర్ఫార్మెన్స్. ఈ స్కిట్ ని ఎంజాయ్ చేశారా? యాక్చువల్లీ ఇలా లైవ్ లో చూడటానికి చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు టీవీలో చూడటమే కదా. లాస్ట్ లో ట్విస్ట్ అదిరిపోయింది. నాకు లాస్ట్ లో ట్విస్ట్లు ఉన్న సినిమాలు గానీ స్కిట్లు అని చాలా ఇష్టం. ఆ విధంగా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది మీ స్కిట్, నిజంగానే ఆ లాస్ట్ ట్విస్ట్ బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది. వెరీ గుడ్, ఎవ్రీబడి హస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు బాగా చేశారు, చాలా యాక్టివ్ గా చేశారు. ఆ వయసులో కూడా నాగి, అశోక్ అందరూ చాలా బాగా చేశారు, బాగుంది. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు టోటల్ 17 out of 20. సరదా శుక్రవారంలో రోహిణి రామ్ ప్రసాద్ జోడీ హిట్. వీళ్ళిద్దరూ కలిసిన స్కిట్లు సూపర్ హిట్. అయితే ఎందుకు లేటు? లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. రష్మి, నీకు చుక్కల ముగ్గు వచ్చా? నాకు ముగ్గులో దింపి చుక్కలు చూపించడం వచ్చు. పిచ్చిది అలా అనుకుంటుంది, చుక్కలు తనే చూస్తుంది. కాకపోతే ఇల్లు తుడిసాను, ముగ్గులు వేసాను, బట్టలు ఆరేసాను, మా ఆవిడ వచ్చేస్తున్నారు బాబోయ్. ఏమైంది? షుగర్ తగ్గిందా? డికాషన్ తగ్గిందా?
గ్లాస్ వెళ్ళిపోకూడదు లోపలికి, గ్లాస్ వెళ్ళిపోకూడదు లోపలికి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. లంచ్ లోకి ఏముండవు? ములక్కాల కర్రీ చేశా. నీ కాడ ఏముండదు కానీ వారానికి నాకు ములక్కాడ పప్పు ఏం వద్దు కానీ చికెన్ ఉండు. చికెన్ కాదమ్మా, అది చికెన్. ఏంటి? నాకు చికెన్ ఉండు, నువ్వు చికెన్ వండుకుంది. మర్చిపోయా, ఫంక్షన్ కి వెళ్తున్నాను. చీర ఐరన్ చేసేసానే, జాకెట్ బ్లౌజ్ మ్యాచింగ్ పెట్టేసా, గాజులు గాజు కూడా అన్ని రెడీ చేసేసా. తెలుసు కదా పెళ్ళి ఎవరిదో? తెలుసు, మీ ఫ్రెండ్ కుసుమాది. చాలా బాగుంటది, చాలా బాగుంటది. అంత బాగుంటదా? పర్లేదు, బానే ఉంటది. నేను బాగుంటానా కుసుమ బాగుంటదా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా రష్మి బాగుంటదా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా కుసుమ గారు బాగుంటారా? నువ్వే బాగుంటావు. నేను బాగుంటానా చాందిని చౌదరి బాగుంటదా? నువ్వే బాగుంటావమ్మా. బతికిపోయావు. నీ ఏమన్నా? యమహో నీ యమ యమ వెళ్ళి పని చేసుకో. అది నా పిల్లం. చూసాంలే గానీ మీకు మీ పిల్లం అంటే భయమా? భయం ఏం కాదమ్మా, ప్రేమ అభిమానం. అంటే పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ నాన్నగారు మాటిచ్చా, మీ అమ్మాయిని కందిపోకుండా చూసుకుంటారని. అదే కందిపప్పు తిని తిని పందికొక్కులో తేరింది అంతే. ఏంటి దాంతో గుసగుసలు? గుసగుసలు కాదు, షుగర్ ఉంటే అడిగింది. వయసు అవుతుంది కదా, కొన్నాళ్ళు అయితే నీకే వస్తుందిగా. ఇప్పుడు అడగాల, ఇప్పుడు అడగాల. ఇమోషనల్ డామేజ్. సుబ్బారావు అప్పు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చాడా? ఇవ్వలేదు. ఫోన్ చేయి, అడుగు. సుబ్బారావు, ఆ డబ్బులు ఇవ్వాలి కదా, కొంచెం ఇచ్చేస్తే మా ఆవిడ వడ్డీకి. ఒక్క నిమిషం, పసుపు కుంకుమ తెస్తాను పెట్టి. సుబ్బారావు గారు, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, అర్జెంట్ గా ఇచ్చేస్తే మడతెట్టి జేబులో పెట్టేస్తారు. అడుగు. అలా అడుగుతావా? పోటీ ఏరా సుబ్బారావు, ఎప్పుడు ఇస్తావు పైసలు? తీసుకో, డబ్బులు తీసుకో. ఎన్ని రోజులు? ఎక్కడున్నారా? కాళ్ళు చేతులు ఇరగొడతా. ఎక్కడ డబ్బులు తీసుకో, ఎక్కడున్నావు? ఇక మీ వెనకాలే ఉన్నానండి. ఎవడు? సుబ్బారావు. ఇలా అడగాలి, ఇలా అడగాలి. మూడే కదా, మగాలు కూడా భయపడుతున్నారు నీకు. నువ్వంటే మరి నువ్వు చేతకాడిలాగా గాజులు వేసుకొని కూర్చుంటే భయపడరా? ఇట్రా, నీకు ఏది చేత కాదు. దానికి బదులు ఈ గాజులు వేసుకొని ఇంట్లో మనసు మమతలతో మెరిసే ఆశలతో అది చేసుకో. అర్థమైందా? నీ చేతి గాజులు కళ్ళు మన్నవే, పిల్ల కళ్ళు మన్నవే, పిట్ట నడుము సత్యమ్మా. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే, పిల్ల కళ్ళు మన్నవే, పిట్ట నడుము సత్యమ్మా. డార్లింగ్, ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం తొందరగా వచ్చేసాయి. ఇంత అందాన్ని ఇంట్లో పెట్టుకుని ఏదన్నా ఆఫీస్కి వెళ్తాడా? అలా కాదు బేబీ, నిన్ను చూస్తే ఈ రోజు అంత ఉండిపోతాను బేబీ. సరే మరి ఉండిపో. కొంచెం తలపోటుగా ఉంది బేబీ. తలపట్టు వస్తుందా? అవును. ఒక్క నిమిషం ఆగు. నీకోసం కాఫీ తెచ్చాను, టీ తెచ్చాను, బాన్మిటా తెచ్చాను, విస్కీ తెచ్చాను, బ్రాండీ తెచ్చాను, వైన్ కూడా తెచ్చాను. పొద్దున్నే ఎవడైనా విస్కీ తాగుతాడా? బ్రాందీ ఇలాగివి, బ్రాందీ ఇలాగివి. బేబీ లంచ్ కి ఎందుకు ఉండాలి? ఏదో 20 డేస్ ఏదో ఉంటుంది. కొత్తగా పక్కింట్లోకి వచ్చామండి కొత్తగా. సూపర్ సార్, మీ వైఫ్ మీ ఫ్యామిలీ చాలా అన్యూన్యంగా ఉన్నారు. సరే, ఏంటి గాజులు వేసుకున్నారండి? ఈ రోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? అంటే మా ఆవిడ వ్రతం చేసింది, నేను గాజులు వేసుకోవడం కోసమే. ఏంటది ఆ వ్రతం? ఏంటి? చేతకాని మొగుడు సైడ్ ఇచ్చి వెళ్ళమని. నైస్ వ్రతం బ్రో. క్యారీ ఆన్. అక్క, డెస్పాసితో. అక్క, తమ్ముడు ఏమైనా తిన్నావా? ఏం తినలేదక్క. పిల్లోడు తినలేదంట. ఫుడ్ రెడీ చేస్తా. సరే, ఏమైనా తాగేవా? ఏం తాగలేదక్క. ఏం తాగుతావమ్మా? మెన్షన్ హౌస్ తెప్పి. మెన్షన్ హౌస్ తెప్పించు. 170 రూపాయలు. అది 170 నీకే తెలుసు. లోక జ్ఞానం కోసం అన్ని తెలుసుకోవాలి. నీలాగా పప్పలా కూర్చోమంటావా? ఏంటి? అడగండి, రెడీ చేయి. బేబీ స్నానం చేస్తున్నాను, టవల్ మర్చిపోయాను, కొంచెం ఇవ్వా. అబ్బా, అది లైఫ్ అంటే. లైఫ్ లో నాకు అలాంటి ఛాన్స్ వస్తే ఒక్కసారేనా. ఓ, మామూలు కూడా వాష్రూమ్కి వెళ్తుంది. ఇదే మంచి టైం. నన్ను కొంచెంగా మన్మదగా మాట్లాడి ఏదో సెట్ చేసి టవల్ మనం లాగేద్దాం.
బావా ఏంటి బావా చూసేసావా? ఎరా నువ్వు ఆ స్పెట్స్ పెడుతున్నాడు అనుకున్నా తేడాని. ఎన్నో రోజుల నుంచి నీ మీద కోరుకుంది బావా నాకు. నా మీద నాకేమి ఎక్క మీద కోరుకోలేదు కదా బావా. అక్కను వదిలే బావా. రా సరే చూడు మూడు ఏం చేస్తున్నాడు. అక్క నేను బాత్రూమ్ లో ఉంటే లోపలికి వచ్చి ఏదో చెడ్డగా చేస్తున్నాడు అక్క. అనుకున్నాను కట్టల కట్టల ములక్కాడలు తెస్తున్నాడే ఏమీ చేయట్లేదంటే ఇదా నీ పరిస్థితి. కాదే నువ్వు నా తమ్ముడి మీద మీ తమ్ముడికి సంబంధాలు చూడ మానే వాడే తేడా. చెప్తా నాగు నీకు నీకు ఇదే కరెక్ట్. ఏంటి పెళ్లి చేసుకొని కూడా బొక్క చీర కట్టుకొని గాజులు వేసుకొని ఇంట్లో పడుండు. అర్థమైందా? వేసుకొని ఊరేగు. ఏమ్మా బాగున్నావా? నువ్వేంట్రా? నేనేనా ఊరికి అలాగా సరదాగా. ఈ గాజులేంటి ఈ చీరేంటి? ఏంటి మీరెప్పుడొచ్చారు ఇలాంటి కొడుకు నాకు అనేది? అయినా నాన్న పెళ్లి చేసినప్పుడు ముందు వెనక చూసుకోవచ్చు కదా నువ్వేనా? మీరు అన్ని చూసుకొని ఉంటే ముందు చెప్పుగా నా జీవితం బాగుపడేది. మర్యాదగా మా నాన్న జాగ్రత్తగా మాట్లాడుతున్నా. మీ నాన్న ఏంట్రా మాట్లాడేది? మీ నాన్న నా కొడుకు కొడితే బాగోదు ముందే చెప్తున్నా. నిన్ను కూడా కొడతాను. ఏంటి మా నాన్ననే కొడతావే? ఆ చూపేంటి? ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఎక్కడికి? సార్ మీరు మీ ఆవిడతో చాలా హ్యాపీగా ఉన్నారు కదా? అవును. ఈ మందు తాగితే ధైర్యం వస్తుంది నిజమేనా? ఈ మందు అన్నిటికి ధైర్యం వస్తుంది. ఆర్ యు షూర్? తాగు. అది ఏమైందిరా రే? ఎవడా నువ్వు? ఏమే ఇన్ని రోజులు ఇంట్లో కాముకుంటుంటే మగాని కాదనుకుంటున్నావా? మర్యాదగా చెప్తున్నా. మర్యాద ఏంటి? మర్యాద ఏంటి? ఏంటి అర్థమేనా? వెళ్ళి బాబుగే భయ్యా నీ మందు ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బేబీ. జాగ్రత్త. పిలువు మళ్ళీ సరే. నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను. వెళ్ళా. థ్యాంక్ యూ. లవ్ యూ. అదేంటి మీ ఆవిడ వెళ్ళిపోతుందిగా? మా ఆవిడ నీతో చెప్పానా? మీ ఆవిడ కాదా? మా ఆవిడ సెలవులకు ఊరు వెళ్తే ఏదో 4 రోజులు పిల్లలకి ఎలా ఉండాలన్నది చూసి నేర్చుకుందారని తీసుకొచ్చుకున్నా. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు. అంటే మరి మీ పిల్లం? భయ్యా చెప్పడం మర్చిపోయాను. మీ పిల్లం కంటే పెద్ద సాడిస్ట్ భయ్య అది. అదిగో వస్తుంది ఉండు. ఏంటా స్టేషన్ రమ్మంటే రాకుండా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్తున్నావా? ముచ్చట్లు ఏం చెప్పట్లేదు నేను. ఇంట్లో పని అంతా చేసావా? చేశాను. మటన్ బిర్యానీ చేసావా చేయలేదా? ఆర్డర్ పెడతాడు. నానా ఈ ప్రపంచంలో లేడీస్ ఎంత ఉంటారా? ఎంతకీ అమ్మాయిలా ఉండేది? అమ్మ ఇంతకంటే కొంచెం ఘోరంగానే ఉండేది కానీ సాడిస్ట్. సరే పద పద. కృష్ణ భగవాన్ గారు ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? అయ్యో మీ కాడేమన్నా మనకాడ. రామ్ ప్రసాద్ సార్ ఇది డిఫరెంట్ క్యారెక్టర్ మీకు. అవును సార్. వెళ్ళేటప్పుడు నేను కొనుక్కుని వెళ్ళాలి. అందరూ చాలా బాగా చేశారు. చాలా మంచి పంచెస్ కూడా ఉన్నాయి. బాగుంది. గుడ్. నిజంగానే బ్యూటిఫుల్ గా ఉంది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. మీ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బ్రిలియంట్ గా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ వాస్ బ్యూటిఫుల్. చాంది గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా 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 నచ్చింది నాకు. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పంచులు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్. నేనైతే చాలా నా గొంతు పోయింది నవ్వి నవ్వి. చూడండి చాలా బాగా నచ్చింది. ఫెంటాస్టిక్ ఉంది. థ్యాంక్ యూ. సో జడ్జెస్ ఓవర్ టు యూ ఫర్ ద స్కోర్స్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు అవుట్ ఆఫ్ 10. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 20 out of 20. సరదా శుక్రవారంలో సాధారణంగా భార్య బరువు బాధ్యతలు భర్తే మోయాలి. కానీ ఇక్కడేంటో భార్య బంధువులు బరువు బాధ్యతలు కూడా నూకరాజు మోస్తున్నాడు. ఇంతకీ ఇలా ఎందుకు మోస్తున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ టీమ్. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ
రాజు నాకు ఒక చిన్న డౌట్. ఏంటమ్మా? నువ్వు నాకంటే ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, అవును. వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు? వాళ్ళకు మంచి మాట చెప్పా, వదిలేశారు. ఏం మాట? ముగ్గురం కలిసి ఉందాం అన్నాను, తప్పన్నారు, వెళ్ళిపోయారు. నన్నేం చేయమంటావే? సరే కానీ రాజు, రేపు మన పెళ్ళై బాబు పుడతాడు కదా, నీ పేర్లో నా పేర్లో హీ తీసి నహి అని పెడదాం. ఇంకా నా పేరు సాంబశివరావు, దీని పేరు కామాక్షి కాలేదు. ఎందుకు? ఆడి పేరు సంకాన్ని పెడుతూ కదా నువ్వు. మనం చాలా రోజులైంది కదా పార్క్ వెళ్ళి, సరదాగా అలా పార్క్ వెళ్దామా? వద్దు, పార్క్ అంటే పార్కు క్యాబ్ బుక్ చేయాలి 200, ఐస్ క్రీమ్ 100. ఏంటి రాజు ప్రతిదానికి లెక్కలు వేస్తూ ఉంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను పిల్లల్ని ఎలా పోషిస్తావు? పెళ్లి అన్ను ఇంతకు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావే? ఇంటికి వచ్చి నాతో మాట్లాడు మరి నువ్వు. సర్లే నువ్వు పో, నేను వచ్చి మాట్లాడతావా? అమ్మ వీళ్ళ నాతో మాట్లాడాలంటే బాబు ఎలా ఉంటాడో ఏంటో. చిచ్చి గుర్తుందా? ఎలా మర్చిపోతాను. 5 ఏళ్ల క్రితం ఒక ఈవెంట్ లో స్టేజ్ వెనక కలిసాము, ఇప్పుడు స్టేజ్ పైన కలుస్తున్నాము. 5 సంవత్సరాల క్రితం గుర్తు పెట్టుకున్నావు అంటే నువ్వు చాలా సూపర్ అమ్మా. చూడండి సార్, నా దగ్గరకు వచ్చి కామ్ గా ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి కూడా ఇతనే. అది సరే, అది పక్కన పెట్టి ఆ దొండపండు ఇలా ఇవ్వవా? దొండపండు ఎక్కడుందండి? ఇది దొండపండే. మీరు మీ మోటు సరస. సరే గాని ఇంట్లో పనులు అయినాయా? పని ఇంకా అవ్వలేదండి, ఆ పని చచ్చినోడు ఇంకా రాలేదు. ఆ పనోడు ఎక్కడ చచ్చాడు? అరే పనోడా! అరే పనోడా, ఏం చేస్తున్నావురా? అయ్యగారు నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటది? మీకు ఎంతమంది పిల్లలు? 4. 4 పిల్లలు ఉన్నా మీరు పనోడా? ఖాళీగా ఉన్న నేను పని ఉన్నా అయ్యగారు? ఇదంతా కాదులే కానీ ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయే, వేయరా, నేను ఇవ్వలేను. ప్లీజ్ మీ దండం పెడతా, 1000 రూపాయలు ఇవ్వండి అయ్యగారు. నేనే అమ్మగారి దగ్గర అనుకున్నా. నేను అమ్మగారికి ఇటానికి అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెందుకు అమ్మగారికి ఇస్తావురా? అదే మొన్న అప్పు తీసుకోండి, రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, ఇచ్చేద్దామని ఒకేసారి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కూతురు పిలు. నన్ను అలా అంటారు కానీ మీ అమ్మాయి వేరే వాడితో తిరుగుతుంది తెలుసా? ఏంటి నా అమ్మాయి వేరే వాడితో కావాలంటే పిలిచి అడగండి. దాని పిలువురా ఒకసారి. ఏమమ్మా కూతురు? చెప్పండి నాన్న. పనోడు ఏదేదో మాట్లాడుతాడు. నువ్వెవరు నన్ను ప్రేమించావా? అది ప్రేమిస్తున్నాను నాన్న. ఒకసారి పిలిపించి చూస్తా. నువ్వు నా కూతుర్ని ప్రేమించావా? అవును సార్, ప్రేమించాను సార్. తప్పేముంది? నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే నా కూతుర్ని పోషిస్తావా లేదో నేను కల్లారా చూడాలి. పోషిస్తా సార్, అవసరం కూలి పని చేసుకునే సరే పోషిస్తా. అయితే ఒక వారం రోజులు మమ్మల్ని సాధు చూడు, అప్పుడే నా కూతురు నువ్వు ప్రేమించిన పెళ్లి చేసుకుంటా నమ్ముతా. వారం రోజులు మీ ఫ్యామిలీ అంతా నేను చూస్తా. వారం రోజులు అంటే పప్పు ఉప్పు అదొక ఇదొక. ఓకే సార్, చూసుకుంటాను సార్, దాన్నే ఉంది. మీరు నలుగురే కదా? మా ఫ్యామిలీ మొత్తం వస్తుందయ్యా. సరే రండి, మా ఇంటికి నేను తీసుకెళ్తాను. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. రమేష్ గారు, మనము జూ పార్క్ కి వెళ్ళాలి. జూ పార్క్ మన దగ్గరికి తీసుకురాకూడదు. పెళ్లి క్యాన్సల్. దేనికి? వాళ్ళ బిడ్డలయా? బిడ్డ ఒక్కొక్కడు ఇంద్రనగర్ గడ్డంతో ఈడి మీ బిడ్డ ఏందిరా? మామి గారు, అత్తయ్య గారు, మీరు మా ఇంట్లో ఉండండి. ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా, అర్థమైందా? మీ అమ్మ తీసుకుని లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళండి, మిత్రులు లోపలికి వెళ్ళండి. దాకా ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు నన్ను. గులే జరగలేదు. ఏంటి బావ కోపంతో? అరే బావ నవ్విద్దామా? నవ్విస్తారు. బామ్మర్దులు ఇంత నవ్వించారంటే నేను బావను కూడా నవ్వించాలి. అంతసేపు ఎవరు నుంచి ఉంటారు? ఈ కుర్చీలో కూర్చోండి, నేను అలాగే ఇలా వచ్చేస్తాను. డాడీ, కుర్చీ చాలా వీక్ గా ఉందండి. కుర్చీ వీక్ లేదు, ఇదంతా వేసుకుని కూర్చుంటే కుర్చీ ఎరగదా? మరి ఇలాంటి ఇంట్లో ఉండడానికి సిగ్గులేదా మీకు? ఇలా అయితే పెళ్లి క్యాన్సల్. వాడు కుర్చీ ఎరగొట్టి నా మీద అరుతారు మీరు. డాడీ, వాష్రూమ్ కి వెళ్తాను. వాష్రూమ్ కి వెళ్తాను. బాసుగా అలా అల్లుడు, ఏమైంది? పెళ్లి క్యాన్సల్. ఎందుకు? ఇంట్లో వెస్టర్న్ బాత్రూమ్ లేదు అల్లుడు. నేను వెస్టర్న్ బాత్రూమే పెట్టాను రా. నీ చిన్న కొడుకు వెళ్ళి కూర్చున్నాడు కదా, ఆ వెస్టర్న్ దిగి 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 ఇండియన్ అయిపోయింది అది. బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది అబ్బా, దానికి ఇబ్బంది అయిపోయింది. లెక్కలేందో బాగా ఒంటరి కూర్చున్నట్టున్నాడు. నాకేందో ఏం అర్థమై సావట్లేదు. మీకు దండం పెడతా, లోపలికి వెళ్ళి ఆడుకుంటారు, ఇక్కడ నా ప్రాణం దీకంట్రా. నైట్ అయ్యింది, వాళ్ళ తిండి గిండి ఆపేసి వచ్చి పడుకునే టైం అయింది. రండి బాబా, రండి. బావ నిద్ర వస్తుంది బావా. మంచం మీదకి వెళ్ళి పడుకో.
యు బ్లడీ పర్వట్ చూసుకోవాలి కదా. నువ్వు పనోడు లాగా ఉండు. నోరు మూసుకుని కింద పడుకోండి, ఆ మంచం కూడా ఇరిగిపోయింది. రే ఇట్రా. కొన్ని వాటర్ తాగాలి. నువ్వేంటి రాజు ఈ టైంలో దేనికి లెగిస్తారో తెలీదా? ఎందుకు? నువ్వేంది ఈ టైంలో ఎందుకు వస్తారో తెలీదా? దేనికి వస్తారు? అమ్మో వీడు కనిపించకుండా ఉండాలి, నీ కొట పక్కనే పడుకోవాలి. అమ్మో ఏమండి 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 ఏంటే ఈ టైంలో? అల్లుడు గారి ఇంటికి వచ్చేసి 6 రోజులు అవుతుంది, గుర్తుందా మీకేమన్నా అసలు? అవునవును, ఈ రోజు పెళ్లి చేయాలి. అల్లుడిని పిలిపించు. అల్లుడు డాడీ నా పక్కన పడుకున్నాడు. ఒరే అని దొక్కేసావా? అల్లుడు చచ్చిపోయాడు, బతికాడు. మరి చావుకుంటాడండి, అలాంటి పందులు పక్కన పడుకోబెడితే. అరే రే అల్లుడిని లోపలికి తీసుకెళ్దాం రా. సో చాందీ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుందండి. ఎస్పెషలీ నాకు బెడ్ మీద కాలేయడం ఆ బిట్ అది నాకు చాలా నచ్చింది. ఇట్ వాస్ రియలీ నైస్. థ్యాంక్ యూ చాందీ. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? తాగుబోతు రమేష్ గారు అండ్ నుగరాజు గారు అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ వాస్ బ్యూటిఫుల్. కృష్ణ భగవాన్ గారు, నౌకరాజు గారు, రమేష్ గారు, అవన్నీ తెలిసి ఇరిగిపోతాయి, అవన్నీ తెలిసి మీకు దెబ్బేలు పడ్డాడండి మంచం మీద. ఆ ఇన్సిడెంట్లు అవి బాగున్నాయి. గుడ్. జడ్జెస్ మీరు నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ గారి టీమ్ కి స్కోర్స్ ఎన్ని ఇస్తున్నారు? ఖుష్బు గారు టోటల్ 16 out of 20. వెల్ డన్ సరదా శుక్రవారం. వెల్ డన్. సో స్కోర్స్ వచ్చి నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ 16 out of 20. మన రాకెట్ రాఘవ అండ్ టీమ్ వచ్చి 17 out of 20. ఆడో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 20 out of 20. సో మొత్తానికి సరదా శుక్రవారం స్కోర్ వచ్చి 53 out of 60. అరే సరిపోదా శనివారం మళ్ళీ 54 గోల్ మీకు. 53 అరే మినిమం 59 ఇస్తారనుకున్నారా టార్గెట్? 59 ఇస్తే మీరు తట్టుకోలేరు, గుండె అయిపోద్ది, అందుకే 53 లాస్ట్ టైం 54 తేలేకపోయారు. వీళ్ళు 59 తీసుకొని వస్తే మీరు 60 తెస్తారా ఏంటి? మేము ఖచ్చితంగా వాళ్ళకన్నా 2 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటాం. ఇదే లాస్ట్ టైం చెప్పారు. నేను మాట తప్పను, ఎప్పుడు ఇదే చెప్తా. అవునా? ఎస్. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఆడియన్స్ కి క్లారిటీ రేపు వచ్చేస్తుంది. ఎందుకంటే రేపు సరిపోదా శనివారం అంటే మీ టర్న్ అండ్ మీ టార్గెట్ స్కోర్ వచ్చి 54. సో వ్యూవర్స్ మళ్ళీ రేపు కలుద్దాము. అండ్ టేక్ కేర్, బై బై. హ్యావ్ అ జబర్దస్త్ ఫ్రైడే. బై బై.